India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. పాపం అండి, మీరు చూడడానికి చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు, బట్ సినిమాలో చాలా డేంజరస్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నువ్వు కనిపిస్తా బయట కొట్టేస్తాం అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? భయం అవుతుందా? లేదా ఆనందంగా ఉంది. మీకు భయమే లేదా ఫైటింగ్ సీన్స్లో ఏమైనా? రవితేజ గారితో ఫైట్ చేయడం కంఫర్టబుల్ అయినా ఆయన మనల్ని అడుగుతారు, ఇంకా అబ్బాయి ఇది ఓకేనా, ఇది చదవా, ఇలాగే ఉంటుంది. ఓ, మాటలు కూడా ఆయనలాగే మాట్లాడుతున్నారు. వీళ్ళందరి నుంచి ఇన్స్పైర్ అయిన థింగ్ ఏంటి? ఏ షార్ట్ ఉందా అవ్వకూడదు, ఒక్కళ్ళు కూడా కాల్ షీట్ అయిపోయిందని ఆగలేదు. సో విలన్ క్యారెక్టర్, అది కూడా జనాలు హేట్ చేసేంత లెవెల్లో ఉంది ఆ క్యారెక్టర్. సో అది చూస్ చేసుకునేటప్పుడు ఏమైనా కొంచెం భయం వచ్చిందా నీకు? ఒక్క చిన్న భయం ఉండేది, వీడెవడో గెటప్ వేసుకొని చేస్తున్నాడు అన్నట్టుగా ఉండకూడదు. అంటే మీరు ఫీల్ అయ్యారా అసలు ఏంటి నా క్యారెక్టర్కి ఒక నేమ్ లేదు చెప్పుకోదగ్గ? అంటే నువ్వేం చేసావు, ఏ క్యారెక్టర్ చేసావు అంటే పేరు గుర్తులేకపోయినా వీడు వాడు అనగానే ఒక చిన్న భయం. అలా ఏదో మంచి రోల్ పడింది అన్నంత మాత్రాన నాకు అంతా వచ్చు అనేం లేదు. మా ఇరుముడి సెట్స్లో చాలా నేర్చుకున్నా, డైరెక్టర్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నా. ఇలా చేస్తున్నాం అది కాదు నాకు ఇది. శివానికి ఫుల్ క్లారిటీ ఉంది. నాకు తెలుగు టీచర్లు అంటే ఇష్టం. ఆయన సెట్స్లో ఆయనతో వర్క్ చేస్తున్నట్టు ఆల్మోస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇక ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈ మూవీ కంటే ముందు ఏమైనా ఆడిషన్స్ ఇచ్చావా? ఐ వెంట్ టు హండ్రెడ్స్ ఆఫ్ ఆడిషన్స్. సో రవితేజ గారి నుంచి తీసుకున్న ఏమైనా ఉన్నాయా మీరు క్వాలిటీస్, ఆయనలో ఉన్న క్వాలిటీస్ కానీ? చూసినవి ఉన్నాయి, ఇన్స్పైర్ అయిన ఉన్నాయి, తీసుకోవడం చాలా కష్టం. అవునా? మైండ్ బ్లోయింగ్ అతను, అసలు అతని ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే నేను మాట్లాడిన సీన్ నాకు లేదు కానీ. నీకు రిజల్ట్ వచ్చింది అనిపిస్తుందా ఇరుముడి నుంచి? స్వరూప్ లైఫ్ బిఫోర్ ఇరుముడి, ఆఫ్టర్ ఇరుముడి అంటే ఏం చెప్తావు? అప్పుడు యాక్టర్నే, ఇప్పుడు యాక్టర్నే. అప్పుడు గుర్తింపు. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఇరుముడి మూవీలో ఆ గంజాయి బ్యాచ్ని మాత్రం ఆడియన్స్ వేరే లెవెల్లో కనెక్ట్ అయిపోయారనమాట. సో సీరియస్లీ వాళ్ళు రియల్గా కనిపిస్తే కొట్టేద్దాం అన్నంత కోపంగా ఉన్నారు. సో అంటే అంత బాగా ఇన్వాల్వ్ అయ్యారు ఆ క్యారెక్టర్లో. సో ఈరోజు మనతో పాటు ఆ బ్యాచ్లో ఒకరు ఉన్నారనమాట. సో ఎవరు అంటే మేబీ తనకి అసలు ఆ క్యారెక్టర్లో నేమ్ కూడా లేదు, బట్ ఆడియన్స్ మాత్రం చాలా నేమ్స్ ఇచ్చేసారనమాట. వంకరు మూతోడు అంటూ, నిక్కర్ అబ్బాయి అంటూ, అలాగే రోజా పువ్వు అంటూ. సో దాంతోపాటు అదోలా ఉంటాడు అని చెప్తుంటారు కదా ఈ అమ్మాయి. సో అతనే ఉన్నారు మనతో పాటు, స్వరూప్. సో అసలు సీరియస్లీ రియల్ లైఫ్ స్వరూప్కి అసలు ఆ క్యారెక్టర్లో ఉన్న అతనికి అసలు సంబంధమే లేదు. సో అక్కడ చూస్తే ఏమో నిజంగా ఒక గంజాయి కొట్టిన వాళ్ళలాగే కనిపిస్తున్నాడు, బట్ ఇక్కడ మాత్రం చాలా కూల్గా, అసలు ఎంత ఇన్నోసెంట్ అబ్బాయిలాగా ఉన్నాడు. సో దాంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ స్వరూప్, హలో, ఎలా ఉన్నావు? బాగున్నాను. యా, సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఇరుముడి గ్రాండ్ సక్సెస్. సో నిజంగా ఆ 4 మెంబర్స్ని, మీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో గంజాయి బ్యాచ్, అందరినీ హేట్ చేస్తున్నారు. అందరి మీద కోపం వస్తుంది, బట్ అందరికంటే ఎక్కువ నీ మీదే కోపం వస్తుంది. ఎందుకంటే నీ వల్లే కదా అన్నీ స్టార్ట్ అయ్యేది. నువ్వు వెళ్ళి అన్నని అడుగుతావు, అన్నా అంటావు. సో నీ వల్లే అన్ని గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు నువ్వు కనిపిస్తా బయట కొట్టేస్తాం అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? భయం అవుతుందా? లేదా ఆనందంగా ఉంది. అంతగా రిలేట్ అవుతున్నారు, సినిమాకి కనెక్ట్ అవుతున్నారు. సినిమాలోని కథని వాళ్ళ కథగా తీసుకుంటున్నారు, ఆ క్యారెక్టర్స్ని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఆబ్వియస్గా ఓన్ చేసుకుంటేనే కదా తిరిగి ఒక క్యారెక్టర్ ప్రేమించేదైనా ద్వేషించేదైనా ఓన్ చేసుకుంటున్నారు, కాబట్టి హ్యాపీగా ఉంది. అవును. సో అందులో ఇన్వాల్వ్ అయిపోతున్నారు, అది నిజమైన క్యారెక్టర్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో నువ్వు అంత బాగా జీవించావు మరి ఆ క్యారెక్టర్లో. సో సీరియస్లీ నేను చూస్తుంటే నేను ఇప్పుడు ఎంత కూల్గా, ఎంత కామ్గా, అసలు ఏమంటారు ఇన్నోసెంట్ అబ్బాయి అంటారు చూసినావా, ఆ స్పెట్స్ పెట్టుకొని చాలా కూల్గా కనిపిస్తున్నావు. బట్ ఆ క్యారెక్టర్కి నీ రియల్ లుక్కి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. అంటే ఇది ఐ థింక్ ఇది ఫస్ట్ మూవీ అనుకుంటాను కదా. సో ఫస్ట్ మూవీకే ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నావు. సో ఎలా అనిపిస్తుంది అసలు? బాగా అనిపిస్తుంది. నేను యాక్చువల్గా కూడా ఇన్నోసెంటే. అవునా? అది క్యారెక్టర్ వరకే. సో అంటే ఆ క్యారెక్టర్ ప్లే చేయడం డెఫినెట్గా ఛాలెంజింగ్గా ఉంది. అంటే ఐ గాట్ టు డూ సంథింగ్ అని అనిపించింది. అంటే మనం మనలానే ఉంటూ డైలాగ్స్ చెప్తూ అది దానికన్నా వీడికి ఒక సెపరేట్ మైండ్ సెట్ ఉంటుంది, వీడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వీడి మాటలు ఎలా ఆడతాడు, వీడు హౌ హీ లుక్స్ ఎట్ ద సొసైటీ, వాడు మనుషులను ఎలా చూస్తాడు, అవన్నీ అర్థం చేసుకొని సో దాని నుంచి బిల్డ్ చేయడం
చాలా ఆనందంగా ఉంటుంది. అంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ అనిపిస్తుంది. ఎస్. అంటే మనం ఒక క్యారెక్టర్ చేస్తున్నాము అంటే మన రియాలిటీని వదిలేయాలి. ఎగ్జాక్ట్. అంటే నీలో ఉన్న స్వరూప్‌ని వదిలేసి ఆ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోవాలి. అవును. సో, అంటే ఆ మూవీలో వాడు గంజాయి కొడితే ఎలా ఉంటాడు? అమ్మాయిల్ని సైట్ కొడుతున్నప్పుడు ఎలా ఉంటాడు? సో, ఇవన్నీ నీలో ఎలా వచ్చాయి? అంటే మనకి యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం ఉంటే గానీ అలా చేయడం కష్టం. యాహ్! సో, అంటే నీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే అంత ఇష్టం ఉండేనా? యాహ్! చిన్నప్పటి నుంచి ఓ 5th, 6th క్లాస్ నుంచి కూడా ఐ యూజ్డ్ టు డూ డ్రామాస్ చేసేవాడిని. స్టేజ్ డ్రామాస్. హ్మ్. మా తెలుగు టీచర్స్ హ్మ్. బాగా పుష్ చేసేవాళ్ళు. అంటే తెలుగు అంటే ఇష్టం. హుహు. సో, అక్కడ నుంచి డ్రామాలు చేయాలన్నది ఇష్టం. ఓకే. అది అయిపోయిన తర్వాత నా కాలేజ్ టైంలో థియేటర్స్ చేశా. హ్మ్. సో, అలా చిన్నప్పటి నుంచి ఉంది. ఒక హ్మ్. సైడ్ అలా ఉంది. ఓకే. యాహ్! సో, అదే నిన్ను ఈ క్యారెక్టర్‌ని చేయడానికి హ్మ్. పుష్ చేసిందని చెప్పొచ్చా? అవును. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక విలన్ క్యారెక్టర్ అది కూడా జనాలు హేట్ చేసేంత లెవెల్‌లో ఉంది ఆ క్యారెక్టర్. యాహ్! సో, అది చూజ్ చేసుకునేటప్పుడు ఏమైనా కొంచెం భయం వచ్చిందా నీకు? అంటే ఈ క్యారెక్టర్ నాకు సూట్ అవుతుందా? అవ్వదా? నేను చూస్తే ఏమో ఎంతో ఇన్నోసెంట్‌లా ఉన్నాను. కొంచెం టఫ్‌గా ఉంది అది చేయడానికి అని ఎప్పుడైనా ఒక్క స్టెప్ వెనక్కి వేసి ఆలోచించావా? అలాగే అనిపించలేదు. హ్మ్. మనం ఈ క్యారెక్టర్‌కి ఇంకెంత ఇవ్వగలం అనేసి అనిపించింది. హ్మ్. సో, అంటే యాహ్! అంటే ఒక చిన్న భయం ఉండేది. హ్మ్. వీడెవడో గెటప్ ఏసుకొని చేస్తున్నాడు అన్నట్టుగా ఉండకూడదు. హ్మ్. వాడు రియల్‌గానే ఒక మనిషి. హ్మ్. వాడు అలానే ఉంటాడు. హ్మ్. అలాంటోడు సొసైటీలో ఎక్కడో ఉండే ఉంటాడేమో హ్మ్. అనిపించాలి అనైతే అనుకున్నా. హా! ఎవడో నార్మలోడు గెటప్ ఏసుకున్నాడు అన్నట్టుగా ఉండకూడదు హ్మ్. అనేది ఒక్కటే ఒక చిన్న సబ్‌కాన్షియస్‌గా ఒక చిన్న ఫియర్ అది. హ్మ్. హ్మ్. అది అడుగుతూ ఉండేవాడిని. హా! ట్రైలర్ వచ్చినప్పుడు నా ఫోటో చూపించి హ్మ్. అందరిని అడుగుతూ ఉండేవాడిని. అవునా? వీడు వీడు నిజమైన మనిషిలానే ఉన్నాడా? ఆ! అదే గెటప్‌లా ఉందా అని. ఆ! ఎవరు కూడా ఇది నువ్వా అని అన్నారు తప్ప సో, అక్కడే నాకు ఐ ఫెల్ట్ హ్యాపీ. సక్సెస్ అయిపోయింది. యాహ్! ఇప్పుడు నిజంగా ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కూడా మేబీ కనిపెట్టలేరేమో. ఇదేనా స్వరూపేనా అక్కడ చేసింది? అతనుందే స్వరూపేనా అని అనిపించేలా ఉన్నారు. అవును. సో, ఈవెన్ మా కెమెరామెన్ నిన్ను గుర్తుపట్టలేకపోయారు. తినేనా అంటున్నాడు. అదే. సో, అంటే నిన్న ఎలా? అదే అయిందక్కడ హ్మ్. సక్సెస్ మీట్‌లో. ఆ! రవణ గూడా బేసిక్‌గా ఫస్ట్ టైమ్ ఇలా చూస్తున్నారు. ఓకే. అందుకే స్టేజ్ మీద అంటున్నారనమాట. ఆ! అసల మూతి ఇలా పెట్టుకొని చేస్తున్నాడు కదా! వాడికి సినిమాకి, బయటకి అసలు సంబంధం లేదు. ఆ! బయటేదో టక్ చేసుకొని స్పెక్స్ పెట్టుకున్నాడు ఆ! అని అంటున్నారు. ఓకే. బా అనిపిస్తుంది. హ్మ్. హ్మ్. సో, అప్పుడు ఈవెన్ ఆయన కూడా నోటీస్ చేసి హ్మ్. ఆ హీరోనే కనిపెట్టలేకపోయారు అంటేనే ఇంకా అర్థం అవును. చేసుకోవాలి. అసలు ఆ క్యారెక్టర్‌లో దానికి మీకు సంబంధం లేదని. అవును. అండ్ దానికి నేమ్ కూడా లేదు కదా! ఆ క్యారెక్టర్‌కి. ఈ మూవీలో మీ క్యారెక్టర్‌కి నేమ్ లేదు. నేమ్ లేదు. హ్మ్. బట్ జనాలే వాళ్ళకి నచ్చినవి పెట్టేసుకున్నట్టున్నారు. రకరకాల పేర్లు పెడుతున్నారు. ఆ! యాహ్! సో, ఏమైనా మీకు మీ దృష్టిలో పడ్డాయా ఏమైనా కొన్ని నేమ్స్? ఆ! ఆ! నిక్కరోడు. ఓకే. షార్ట్స్ ఏసుకుంటాడు కదా! నిక్కరోడు అంటున్నారు. ఆ! మూతోడు అంటున్నారు. ఆ! మూతికి సొట్టగా ఉంటది కాబట్టి. పిచ్చోడు అంటున్నారు. ఆ! గులాబీ అంటున్నారు. గులాబీ ఏంటి? అదే పువ్విస్తా ఓహ్! బస్‌లో ఓహ్! ఓకే. ఓకే. అమ్మాయికి. ఆ! సో, అదొక్కటి పట్టుకొని హ్మ్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌లో ఇలాంటి గులాబీ ఎవడోడు ఉండే ఉంటాడు. ఆ! అవి ఒకటి పెడుతున్నారు. ఆ! యాహ్! ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది నీకు? బా అనిపించింది. ఆడియన్స్ ఇచ్చిన పేర్లులా అనిపిస్తున్నాయి. సో, ఆ! అన్నీ నచ్చుతున్నాయి. సో, మేబీ ఆహ్, మన 'శివ నిర్వాణ' గారు ముందే గ్రహించారేమో నేమ్ లేకపోవడం వల్లే మంచిది ఆడియన్స్ వీడికి ఏదో ఒక పేరు పెట్టేస్తారు అని. అదే. సో, అంటే మీరు ఫీల్ అయ్యారా? అసలు ఏంటి నా క్యారెక్టర్‌కి ఒక నేమ్ లేదు చెప్పుకోదగ్గ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సినిమా హిట్ టాక్ నడుస్తుంది కాబట్టి నిన్ను గుర్తుపట్టడం ఓకే. బట్ అవును. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ గ్యాప్‌లో చాలా మూవీస్ వస్తాయి. చాలా మూవీస్ కూడా హిట్ అవుతాయి. అవును. సో, నువ్వేం చేసావు? ఏ క్యారెక్టర్ చేసావు? అంటే పేరు చెప్పుకోవడానికి ఒకటి ఉంటది కదా! సో, అది యాహ్! లేదు అని ఫీల్ అయ్యావా? ఇప్పుడు యాక్చువల్లీ అదేం అనిపించట్లేదు. హ్మ్. ఆహ్, అంటే యాస్ ఎ గ్యాంగ్ గుర్తుపడుతున్నారు గదా! హ్మ్. సో, దాంట్లో మళ్ళీ అంటున్నారు. అంటే గ్యాంగ్‌లో అందరిని గుర్తుపడుతున్నారు. హ్మ్. "నువ్వక్కడ ఇచ్చేసావు. హ్మ్. మీ అన్న" హ్మ్. నువ్వు అన్న అనడం వాడెళ్ళి తేవడం. ఇలా అంటున్నారు. సో, ఆ! ఆహ్, ఓన్ చేసుకున్నారు. సో, హ్మ్. ఖచ్చితంగా క్యారెక్టర్ అది గుర్తుంటది. హ్మ్. పేరు గుర్తులేకపోయినా వాడు, హ్మ్. వాడు అనగానే ఒక చిన్న భయం. ఆ! ఆ 2 గుర్తుంటాయి. ఆ! సో, ఇప్పుడు చాలామంది అంటున్నారేంటంటే 'గబ్బర్ సింగ్ టీమ్' అని ఒకటి గ్యాంగ్ అంటారు కదా! విలన్ గ్యాంగ్. సో, హుహు. అలా మీది కూడా ఒకటి ఫార్మ్ అయిపోతుందేమో, జనాలు అలా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు అని విన్నాం. మంచిదేనండి. ఆ! సో, యాహ్! అంటే అలా మిమ్మల్ని ఇప్పుడు ఇప్పటి వరకు స్టిల్ 'గబ్బర్ సింగ్' వచ్చి ఎన్నో ఇయర్స్ అయితున్నప్పటికి అవును. కూడా, ఇప్పుడు కూడా 'గబ్బర్ సింగ్' బ్యాచ్ అంటే
అందరూ రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. యాహ్! సో ఇలా మిమ్మల్ని గుర్తుపడతారు కదా. మంచిదే అది. అందరిని గ్యాంగ్‌గా గుర్తుపట్టాలి. మ్మ్. ఎవరి ఇండివిడ్యువల్ టాలెంట్స్ అది కూడా గుర్తుపట్టాలి. యాహ్! ఎవ్రీబడీ ఈస్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వేస్. ఎస్. సో మా బ్యాచ్‌లో ఆల్రెడీ నా బ్రదర్ రోల్ చేసిన వినయ్ అతను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అవునవును. యాహ్! సో అలా ఎవరి యూనిక్ టాలెంట్స్ వాళ్ళకున్నాయి. సో ఆడియన్స్ డెఫినిట్‌గా గుర్తిస్తున్నారు. అతను ఆ అబ్బాయి అక్కడ ఒక ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు. ఇతను ఇక్కడ ఇది పెట్టారు. సో బ్యాచ్‌గా గుర్తుపడుతున్నారు. అలానే ఇండివిడ్యువల్‌గా మాకు పర్సనల్‌గా కామెంట్స్ పెడుతున్నారు. యాహ్! ఓకే. అసలు ఇరుముడిలో ఆఫర్ దేని ద్వారా వచ్చింది మీకు? ఆడిషన్. ఆడిషన్. త్రూ ఆడిషన్. లాస్ట్ ఇయర్ ఆడిషన్స్ అయ్యాయి. ఐ హాడ్ బీన్ గోయింగ్ టు ఆడిషన్స్. దాంట్లో అలా అప్పటికి ఇరుముడి టైటిల్ కూడా లేదు. మైత్రి అనేది తెలుసు. శివ నిర్వాణ గారు డైరెక్టర్, రవితేజ గారు హీరో అని తెలుసు. దానికి ఆడిషన్కి వెళ్ళడం, అక్కడ నాయుడన్న అనేసి అతను ఫస్ట్ ఆడిషన్ తీసుకోవడం, అతను ఆడిషన్ తీసుకుని వెంటనే ఆయన ఇంప్రెస్ అవ్వడం, నీకు ఖచ్చితంగా సెకండ్ రౌండ్కి కాల్ వస్తుంది అని చెప్పడం, సెకండ్ రౌండ్కి రావడం, అక్కడ నుంచి శివ నిర్వాణ గారు నోటీస్ చేయడం, అక్కడ నుంచి అలా స్టార్ట్ అయింది. సో ఫస్ట్ రౌండ్ ఆడిషన్ అవ్వగానే సెకండ్ రౌండ్కి మిమ్మల్ని మీ 4 మెంబర్స్ని పిక్ చేశారంట కదా సైడ్కి. అంటే సెకండ్ రౌండ్ కూడా చాలా మంది వచ్చారు. అరౌండ్ 20 మెంబర్స్ వచ్చారు సెకండ్ రౌండ్ లో. అక్కడ నుంచి 4 మెంబర్స్ పిక్ అయ్యారు. ఓకే. సో సెకండ్ ఆడిషన్ చాలా దారుణంగా జరిగిందంటే కదా, ఒక క్రిమినల్ లాగా కూర్చోబెట్టి బట్టలు లేకుండా, షర్ట్ లేకుండా అలా. సో అది ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించింది నాకు. అక్కడ నుంచే నాకు అక్కడ నుంచే పర్ఫామ్ చేస్తున్నా. ఓకే అంటే డెఫినెట్గా అంటే నాకు యాక్టర్ అనేది ఇష్టం. సో అక్కడ నుంచి ఓకే దీంట్లో ఖచ్చితంగా యాక్టర్గా మనం చూపించవచ్చు అని అనిపించింది. యాక్టింగ్ క్లాసెస్కి వెళ్తుండేనా ముందు? క్లాసెస్ ఏం లేదు. బట్ ఫస్ట్ మూవీకే ఇంత ఈ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఎలా అసలు? ఎలా అంటే అదే ఇందాక మీకు చెప్పా కదా, సేమ్ అలానే నా మైండ్లో నేను బిల్డ్ చేసుకుంటా. నాకు డైరెక్టర్ గారు ఇచ్చిన వాటి నుంచి ఐ బిల్డ్. అంటే ఎలా అంటే చెప్తారు వాడు ఇలా ఉంటాడు, వీడియో ఈ సీన్లో ఇచ్చేస్తాడు. సో వాడు ఆ సీన్లో అలా చేయాలంటే వాడి మైండ్ ఎలా ఉండాలి, వాడు బిహేవియర్ ఎలా ఉండాలి, వాడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మొత్తం అన్నీ. వాళ్ళ అన్నని ఎలా చూస్తాడు, వాడి పక్కన ఉన్న ఇద్దరిని ఎలా చూస్తాడు, అమ్మాయిల మీద వాడి దృష్టి ఏంటి, వాడు ఎందుకు అలా అమ్మాయిని చూస్తున్నాడు, అంటే వాడు ఏ మత్తులో ఉండడం వల్ల చూస్తున్నాడు. సో ఇలా నా మైండ్లో నేను బిల్డ్ చేసుకుంటా. ఓకే. సో అది మోస్ట్లీ మీకు స్క్రీన్ మీద కనిపించేటట్టుగానే ఐ ట్రై. అంటే ఎవరి నుంచైనా యాక్టింగ్ ఇప్పుడు మనం చూస్తుంటే కొంతమంది దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. అంటే ఈ సీన్లో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు, సీరియస్గా ఉన్నప్పుడు, కన్నింగ్గా ఉన్నప్పుడు, అండ్ ఫన్నీగా ఉన్నప్పుడు ఎలా ఉంటారని మనం కొన్ని చూసి నేర్చుకుంటూ ఉంటాం. ఇలా ఎవరైనా హీరో నుంచి నేర్చుకున్నారా, లేదంటే మీ ఓన్ లెర్నింగ్ కన్నా ఇన్స్పైర్ అయ్యా డెఫినెట్గా. చాలా మంది అంటే ఒక్కలని చెప్పలేను, ఎందుకంటే చాలా మంది గ్రేట్ పర్ఫార్మర్స్ ఉన్నారు. ఎవరి నుంచి ఏం పిక్ చేసుకోవాలో అది పిక్ చేసుకుంటూ ఉంటాం. ఆబ్వియస్గా యాక్టర్స్ అంటేనే అదొక లెర్నింగ్ ప్రాసెస్. అది ఇవాళ ఏదో మంచి రోల్ పడింది అన్నంత మాత్రాన నాకు అంతా వచ్చు అనేం లేదు. దేర్ ఇస్ స్కోప్ టు లెర్న్. సో నేర్చుకుంటానే ఉంటా. మా ఇరుముడి సెట్స్లో చాలా నేర్చుకున్నా. డైరెక్టర్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నా, డైరెక్టర్ గారి నుంచి చాలా నేర్చుకున్నా. నాకు తెలుగు టీచర్లు అంటే ఇష్టం. ఆయన సెట్స్లో ఆయనతో వర్క్ చేస్తున్నట్టు ఆల్మోస్ట్ తెలుగు టీచర్తో వర్క్ చేసినట్టు ఉంటుంది. అవునా? ఎందుకలా? అంటే తెలుగు టీచర్కి శివ ఆ వైబ్ వస్తుంది. అంటే చాలా హార్ట్ఫుల్గా ఉంటారు అతను ఆన్ సెట్. చాలా బాగుంటుంది. అంటే మీకు తెలుగు టీచర్ మీరు ఏమైనా తప్పు చేస్తే తెలుగు టీచర్ బాగా మందలిస్తారు. ఎగ్జాక్ట్ అలానే మందలిస్తారు. ఇలా చేస్తున్నావు, అది కాదు నాకు ఇది అని చాలా క్లియర్గా నీట్గా మందలిస్తారు. ఆయన లెక్చరర్ కదా, సో ఆ వైబ్ ప్రాపర్గా వచ్చింది. అవునా? చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ సినిమా అతనితో పడ్డం. ఎగ్జాక్ట్లీ ఆ ఎక్స్పీరియన్స్ అసలు. అంటే నీకు ఇష్టమైన తెలుగు టీచర్ని నువ్వు శివ నిర్వాణ గల చూసుకున్నావు. సో అది కూడా ఒక బ్లెస్సింగ్ గా ఉండొచ్చు నీకు. నీకు ఇష్టమైనదే ఫస్ట్ లోనే నీకు నీ జర్నీ ఇక్కడే స్టార్ట్ అయింది. అండ్ ఆయన విషయానికి వస్తే సీరియస్లీ ఇప్పటికి కూడా నువ్వు సెట్ లోనే అంటున్నావు కదా, ఇలా చేస్తున్నావు ఇలా కాదు అని. స్టిల్ ఇప్పటికీ కూడా అందరినీ ఆయన ఓన్ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఈవెన్ మీరు అందరూ స్టేజ్ పైన మాట్లాడి కొంతమంది ఎమోషనల్ అవుతుంటే కూడా ఆయన కింద కూర్చొని ఆయన ఏడవడం, ఇది చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. అందరూ అనుకుంటారు కదా, ఆయన అన్నారు ఒక మాట, ఈ క్యారెక్టర్ని నేను నీలో అంటే కొంతమంది ఆ క్యారెక్టర్ కోసం వెతుకుతూ ఉంటారు, బట్ నీలో ఉన్న ఆ క్యారెక్టర్ని నేను చూసుకున్నాను. అంటే ఎవరెవరు కొమరక్క
అవును. సో నేను నీకు నేను ఛాన్స్ ఇవ్వలేదు, నీకోసం నేను వెతుకుతున్నాను అని. అవును. సో మిమ్మల్ని కూడా ఫస్ట్ ఆడిషన్ ఇవ్వగానే సెకండ్ టైం మళ్ళీ లుక్ టెస్ట్ కంటే ముందు కూడా మిమ్మల్ని మీ 4 మెంబర్స్ని పిక్ చేసుకున్నారంట కదా. అవును. 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 సో ఇదంతా ఎలా అనిపిస్తుంది నీకు? అదే అతను ఎగ్జాక్ట్లీ నార్మల్గా ఆడిషన్స్లో గట్రా ఎక్కడైనా ఏం జరుగుతుంది అని అంటే ఆఫీస్లోకి వస్తున్నప్పుడు క్యారెక్టర్స్ వచ్చేయాలి అని అనుకుంటారు. అంటే వాళ్ళ మైండ్లో క్యారెక్టర్లా ఉంటుంది, ఆ క్యారెక్టర్ వచ్చేయాలి అనుకుంటారు తప్ప యాక్టర్ రావాలి, యాక్టర్ నుంచి క్యారెక్టర్ నేను పిక్ చేసుకుంటా అని మోస్ట్లీ అనుకోరు. అవును. మా శివన్న లాంటి వాళ్ళు కొంతమంది తప్పితే. సో మోస్ట్లీ అలా అనుకోరు. సో ఫస్ట్ అలాంటి అతనితో నాకు ఇంటరాక్షన్ అవ్వడం, నేను వర్క్ చేయడం అది బాగా అనిపించింది. ఓకే. సో ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా నీకు శివ నిర్వాణ గారు? ఇచ్చారా? తెలుగు టీచర్ కాంప్లిమెంట్స్ ఇస్తారు, చివాట్లు పెడతారు. అవునా? సో ఫస్ట్ కాంప్లిమెంట్స్ కంటే ముందు చివాట్లు చెప్దాం అయితే. ఏం లేదు, అంటే చివాట్లు ఏముంటాయి, ఏదైనా నాకు అర్థం కాలేదంటే కొద్ది మందలని చెప్తారు, కొద్దిగా అర్థమయ్యేటట్టుగా. మీ అందరం స్టూడెంట్సే కదా, టీచర్ కొద్దిగా గదమాయించి ఇది ఇలా అది ఎలా అని చెప్తారు, సేమ్ యాస్టీస్ అలానే చెప్తారు. ఓకే. మరి కాంప్లిమెంట్స్ అయితే నాకు ఫస్ట్ డే ఆ బస్సు సీన్ అప్పటి నుంచి, బస్ సీన్ అప్పుడు అతను చాలా ఎక్సైట్ అయ్యారు. అవునా? ఆ బస్ సీన్ లో నాకు ఎక్స్ట్రీమ్ క్లోజ్ అప్ ఉంటుంది, ఫ్లవర్ ఇచ్చేది ఎక్స్ట్రీమ్ క్లోజ్, ఒక కెమెరా ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటుంది అనమాట. అది యాక్షన్ చెప్పాక మొత్తం అంతా షార్ట్ అయిపోయిన తర్వాత అతను మానిటర్ వెనకాల నుంచి ఎక్సలెంట్ అనేసి మొత్తం గట్టిగా ఎగ్జైట్ అయ్యి నన్ను పక్కకు పిలిచి ఒక అరగంట సేపు మాట్లాడి, నీ కెమెరా అంటే భయం ఉండదా ఏంటి అడగడం, అసలు మీరు ఉన్నారని కొద్దిగా కాన్ఫిడెన్స్ అని అలా. సో ఫస్ట్ మూవీ అంటేనే ఇంతమంది ఉన్నారేంటి సెట్లో, అక్కడ చూస్తే ఏమో మాస్ మహారాజ్ రవితేజ గారు, ఈయన ఒక మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ శివ నిర్వాణ గారు అంటే, అండ్ ఆ హీరోయిన్ కావచ్చు, అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు నా సెట్లో. ఫస్ట్ టైం కెమెరా అంటే భయం లేకుండా అంత క్లోజప్లో కూడా చేసావంటే నీకు సినిమా మీద ఉన్న పిచ్చి వేరే లెవెల్ అనమాట. కంఫర్ట్ కూడా అలా ఉంది బేసిక్గా ఆ సెట్లో. నా బ్రదర్ రోల్ చేసిన వినయ్ మహాదేవ్, అతను ఆల్రెడీ అతను అంటే నాకు ఆల్రెడీ చిన్న భయం ఉంది. బట్ ఏంటంటే మేము సిలేర్లో షూట్ చేయడం వల్ల మాకు ఆల్రెడీ కొద్దిగా ర్యాపో బిల్డ్ అయ్యింది. అక్కడ నుంచి ఇంకా ఆల్మోస్ట్ నేను ఇప్పుడైతే అతన్ని అన్నా అంట ఇంకా బయట కూడా. సో అతను చాలా కంఫర్ట్ ఇచ్చారు, అతను నాకు ఇన్పుట్స్ ఇవ్వడం. సో ఓవరాల్ సెట్ చాలా కంఫర్టబుల్ సెట్. ఈవెన్ రవణ సెట్లో ఉన్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆయన మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్ యాక్చువల్గా. ఒక చిన్న యాక్టర్ నుంచి పెద్ద యాక్టర్ వరకు ఎవరికైనా చాలా కంఫర్టబుల్ యాక్టర్ అతను. అంటే ఎవరు భయపడక్కర్లేదు, అతనితో ఒక్క మాట ఎక్స్చేంజ్ అయిందంటే ఇంకా అర్థమైపోద్ది, మనం భయపడక్కర్లేదు. తప్పైనా అతనే చెప్తారు, ఎవరిని తిట్టినవారు ఏం చేయనివారు, మోస్ట్ పీస్ఫుల్ కంఫర్టబుల్ సెట్స్ అవి. అవునా? ఓకే. అండ్ ఇందాక కూడా నేను విన్నాను ఏంటంటే, ఈవెన్ మీరు ఆయన్ని కొట్టే సీన్స్ ఉన్నాయి కదా, ఫైటింగ్ సీన్స్, పట్టుకో పర్లేదు, కాలర్ పట్టుకో, ఏం పర్వాలేదు, భయపడకు అని ఆయనే మిమ్మల్ని మోటివేట్ చేయడం. అండ్ మీ బ్యాచ్ లో ఒక అతనికి లెగ్ ఇంజురీ అయింది కదా, ఫస్ట్ ఆయన నోటీస్ చేయడం. సో అక్కడే అర్థమైపోతుంది ఆయన. ఇదివరకు కూడా చెప్తూ ఉంటారు రవితేజ గారు చాలా మంచి పర్సన్ అని. సో ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అయిందనమాట. సో అండ్ ఇందాక అన్నారు కదా, కొన్ని దగ్గర శివ గారు మందలించడం కూడా జరిగింది అని. అంటే ఏమైనా సీన్స్ కొంచెం టఫ్ అనిపించాయి, కష్టంగా ఇలా ఏమైనా? నాది బేసిక్గా అక్కడ బ్రిడ్జ్ మీద ఒక చిన్న సీన్ ఉంటుంది. ఆ సీన్ జరిగేటప్పుడు అది నైట్ ఆల్మోస్ట్ 2:30, 3 అయిపోతుంది అనమాట, చాలా లేట్ అవుతుంది. అక్కడ బ్రిడ్జ్, అక్కడ సిలేరు కదా, చలి ఎక్కువ. బ్రిడ్జ్ అది డ్యామ్ ఉంటుంది, ఆ డ్యామ్ వాటర్కి ఆ వాటర్ అంతా మిస్ట్ లా తయారయ్యి, అది ఆ వాటర్ మిస్ట్ అక్కడ ఉన్న కూలింగ్ అంతా కలిపి ఇంకా వణుకు స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆ టైంలో పర్ఫామ్ చేయడం కష్టమైంది. వచ్చే కొద్దిగా మందలించగానే బాడీ నుంచి మళ్ళీ హీట్ వచ్చి చేసాం. అక్కడ ఒక 2 టేక్స్ నేను తీసుకున్నా. సో దానికి అతను వచ్చి చెప్పిన వెంటనే నెక్స్ట్ టేక్ ఓకే అయింది. అప్పుడే మందలించిన మళ్ళీ వెంటనే పిలిచి, చూడు వచ్చింది కదా, వస్తుంది అని ఆయన తీసుకున్నా. అన్ని సింగిల్ టేకా? ఆల్మోస్ట్ అంతా అయిపోయి. ఏమైనా యాక్షన్ చేంజ్ ఉంటే తప్పితే మోస్ట్లీ అన్ని సింగిల్ టేక్స్ లోనే అయిపోయి. సెట్స్ లో అందరికి ఒక క్లారిటీ ఉంది, ఏం చేస్తున్నాం అనే క్లారిటీ ఉంది. మీకు మా ఇరుముడి సెట్స్ అసలు ఎవరైనా చూసుంటే మాత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్కింగ్ సెట్స్ అవి, ప్రాపర్ వర్కింగ్ సెట్స్. ఎవరెవరి మధ్యలో గొడవలు ఉండవు, ఉండవు. అందరికీ తెలుసు వాళ్ళ వర్క్ ఏంటి, ఇది అయిపోయాక ఇది వర్క్, ఇది అయిపోయాక ఇది వర్క్, నెక్స్ట్ టైం వెళ్ళిపోతారు.
చాలా బాగుంటాయి సెట్స్. అంటే నాకు ఫస్ట్ అలాంటి సెట్‌లో పడ్డం అది అసలు అదే లక్కీ అని చెప్పుకోవచ్చు కదా! చాలా సో, చాలా మనం వర్క్ చేస్తున్న మన చుట్టూ ఉన్న అందరూ కూడా చాలా పవర్‌ఫుల్ అండ్ చాలా మనకి మోటివేట్ చేస్తూ, సపోర్ట్ యాహ్! చేస్తూ ఉండడం యాహ్! కూడా గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. యాహ్! అంటే నీకు లక్ అని చెప్పుకోవచ్చు యాహ్! ఫస్ట్ యాహ్! స్టెప్పే. యాహ్! సో, మరి దేవుడి దయ వల్ల ఇంకా మంచి మంచి ఆఫర్స్ వస్తే యాహ్! హ్యాపీ అనమాట అయితే. అవును. సో, అవును. ఏమైనా కాల్స్ వస్తున్నాయా ఇప్పుడు? వస్తున్నాయి. హ్మ్. స్లోగా పిక్ చేసుకోవాలి. ఓకే. యాహ్! సో, అంటే విలన్‌గానే చేద్దామనా? లేదంటే ఏమైనా హీరోగా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? యాక్టర్ యాక్టర్. అంతే. అది హీరోనా? విలనా? లేదు. హీరో అదేం కూడా యాక్టరే, విలన్ హ్మ్. కూడా యాక్టరే, హ్మ్. సైడ్ ఆర్టిస్ట్ కూడా యాక్టరే, హ్మ్. ఫ్రెండ్ రోల్ చేసినోళ్ళు యాక్టరే, హ్మ్. విలన్ కింద చెంచాల్లా చేసిన వాళ్ళు యాక్టర్లే. హ్మ్. అందరూ యాక్టరే. హ్మ్. జూనియర్ ఆర్టిస్ట్ యాక్టరే, అందరూ యాక్టరే. సో, హ్మ్. యాక్టర్ యాక్టర్ అవ్వాలని. అంతే. సో, ఎంత చిన్న ఏజే గదా నీది. ఎంత క్లారిటీగా ఉన్నావో లైఫ్ గురించి అండ్ నీ కెరియర్ గురించి. యాహ్! చిన్నప్పటి నుంచి యాక్టర్ అవుదామని అనుకున్నావా? ఏదైనా జాబ్ చేద్దామని, హ్మ్. సైడ్ యాక్టింగ్ చేద్దామని అలా అనుకున్నావా? చిన్నప్పటి నుంచి అడిగేవాళ్ళు. హ్మ్. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నాకెప్పుడు క్లారిటీ లేదు. హ్మ్. ఏం చేస్తాం? ఇది చెయ్యాలి. నా లైఫ్‌లో ఇది అయిపోవాలి. అలా క్లారిటీ ఏం లేదు. హ్మ్. ఫ్లోతో వెళ్ళిపోయా. హ్మ్. ఒక పాయింట్‌లో ఇంక డిగ్రీ అయిపోయినప్పుడు ఆ మూమెంట్‌లో డిసైడ్ అయ్యా. హ్మ్. లేదు ఇటు సైడే చేస్తా. అంటే అప్పుడు థియేటర్స్ చేసేవాడిని. ఆ థియేటర్స్‌లో వచ్చే అప్లాస్ హ్మ్. హ్మ్. వాళ్ళు "అరె! నువ్వు ఏంటి ఇక్కడ అది చేసావు" అంటే నేను వాటెవర్ ఇన్‌పుట్స్ ఐ పుట్ ఇంటూ ద క్యారెక్టర్. హ్మ్. ఆడియన్స్ అది చూసి ఇక్కడ అలా చేసావు అని వాళ్ళు గుర్తించడం. హ్మ్. సో, నాకు హ్మ్. అనిపించింది ఓకే. థియేటర్స్‌లో ఏం చేసావు? అంటే 'ఇరుముడి' కాకముందు? థియేటర్స్ అంటే అదే స్టేజ్ ప్లేస్. ఆహాహా! ఓకే. ఓకే. యాహ్! ఓకే. యాహ్! ఓకే. ఆహాహా! గీతంలో. హాహాహా! యాహ్! ఆ! అవి. ఓకే. ఓకే. డ్రామాస్ లాగా. ఆహాహా! యాహ్! ఓకే. ఓకే. హ్మ్. సో, అవి నీకు మంచి బూస్టప్ ఇచ్చాయా? యాహ్! ఎందుకు యాహ్! నేను మూవీస్ చేయకూడదు? ఎందుకు నేను యాక్టర్ అవ్వద్దు అనా? యాహ్! యాహ్! మీ ఫాదర్ కూడా యాక్టర్ అని విన్నాను. నిజమేనా? అంటే అతను నేను వచ్చిన తర్వాత రీసెంట్‌గా ఖాళీగా ఉంటే హ్మ్. అలా ఊరికే సీరియల్స్‌లోకి వెళ్ళండి అని అన్నా. ఇప్పుడు హ్మ్. సీరియల్స్‌లో కొద్దిగా బిజీ అవుతున్నారు. ఓకే. యాహ్! సో, ఫాదరు, సన్ను ఇద్దరు యాహ్! యాక్టింగ్‌లో కుమ్మేస్తున్నారనమాట అయితే. హోప్‌ఫుల్లీ. సో, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? బానే అంటే ఉంటుంది. చదివించారు కదా! మరి చదువుకోకుండా, జాబ్ చేయకుండా ఎందుకు యాక్టింగ్ అలా ఏమి అనలేదా? లేదు. ఫ్యామిలీ నుంచయితే అలాంటిదేం లేదు. హ్మ్. బయట నుంచి వస్తూ ఉంటాయి ఆబ్వియస్‌గా ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. హ్మ్. అదే హ్మ్. రొటీన్ స్టోరీయే. హ్మ్. నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను. వాళ్ళొద్దన్నారు, వీళ్ళొద్దన్నారు. హ్మ్. ఫైనల్‌గా అయ్యాను. హ్మ్. ఇవన్నీ ఉండనే ఉంటాయి. సో, అది ఆ! కామన్ అది. ఆ! యాహ్! ఓకే. సపోర్ట్ అయితే ఉంది. డెఫినిట్‌గా చాలా సపోర్ట్ అయితే ఉంది. హ్మ్. హ్మ్. సో, స్ట్రగుల్స్ ఏం ఫేస్ చేయలేదా? లేదు. హ్మ్. లేదు. లేదు. అంటే ఆ! ఆబ్వియస్‌గా టైం పట్టింది. హ్మ్. 1 ½ ఇయర్ టైం పట్టింది. హ్మ్. టైం పట్టినంత మాత్రాన అది స్ట్రగుల్ అనేం కాదు. హ్మ్. హ్మ్. మనకి రావాల్సింది ఎక్కడుందో ఆ పాయింట్‌లో అదొస్తది. హ్మ్. అంతే. హ్మ్. హ్మ్. సో, అంటే హ్మ్, ఫస్ట్ మూవీనే ఆడిషన్ ఇవ్వగానే ఈ మూవీ కంటే ముందేమైనా ఆడిషన్స్ ఇచ్చావా? ఐ వెంట్ టు హండ్రెడ్స్ ఆఫ్ ఆడిషన్స్. అవునా? యాహ్! యాహ్! ఓకే. అదే అన్నా కదా! 1 ½ ఇయర్‌లో నేను చాలా ఆడిషన్స్ ఇచ్చా. ఆహా! ఓకే. యాహ్! ఓకే. అదే అన్నా స్ట్రగుల్ అంటే అదే హ్మ్. కొందరు రిజెక్షన్ వస్తది. హ్మ్. కొన్ని దగ్గరలా అన్నట్టు చూస్తారు. ఇట్స్ హ్మ్. ఓకే. హ్మ్. వాళ్ళేదో ఎతుకుతున్నారు. హ్మ్. దే వాంట్ సమ్ క్యారెక్టర్. హ్మ్. దానికి మనం సెట్ అవ్వనప్పుడు మనకు ఛాన్స్ రాదు. హ్మ్. అంతే తప్ప ఇప్పుడు వాళ్ళు దీంట్లో ఏం రోల్ లేదు అనగానే మనం యాక్టర్ కాకుండా పోము. హ్మ్. ఎనీ డే మనం యాక్టరే. హ్మ్. హ్మ్. సో, మనం సూట్ అయ్యే రోల్స్ వచ్చినంత వరకు, వాళ్ళు వెతుకుతున్న రోల్ వాళ్ళకి మనలో కనబడినంత వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. హ్మ్. నాకింకా లక్కీగా 1 ఇయర్‌లో వచ్చింది. హ్మ్. కొంతమందికి ఇంకా టైం పడతది. అవునవును. మీరు నాగులు క్యారెక్టర్ చేసిన మన కొమరక్క హ్మ్. ఆయన హ్మ్. ఇంతకాలానికి నాకు బ్రేక్ వచ్చిందని అంటున్నారు. హ్మ్. హ్మ్. సో, అసలు ఆ 'నాగులు' క్యారెక్టర్‌లో కొమరక్కని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేరు తెలుసా? యాహ్! సో, అప్పటి వరకు ఆయనని లేడీ గెటప్‌గానే చూసేవాళ్ళు. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అసలు ఎంత పవర్‌ఫుల్‌గా ఆయన పెర్ఫార్మ్ చేయగలరు అని అవును. నమ్మింది శివ నిర్వాణ గారే. సో కాస్టింగ్‌కి చాలా గట్టిగా అప్లాస్ వస్తుంది ఈ సినిమాకి. హా! హా! కాస్టింగ్‌కి, పెర్ఫార్మన్సెస్‌కి. హ్మ్. శివానికి ఫుల్ క్లారిటీ ఉంది. అవును. ఎవరి నుంచి ఎక్కడ ఏం కావాలి అనే హ్మ్. హ్మ్. క్లారిటీ ఉంది. హ్మ్. హ్మ్. సో, ఒక ఆర్టిస్ట్ నుంచి ఎంత బెటర్ మనం తీసుకోగలం, మన మూవీకి కావాల్సినంత బెటర్ పెర్ఫార్మన్స్ ఎలా తీసుకోగలం అనేది అవును. డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. ఎలా తీసుకోగలం, యాహ్! ఎవరి నుంచి ఎలా తీసుకోవాలి అంత ఫుల్ క్లారిటీ. హ్మ్. హ్మ్. యాహ్! ఓకే. సో, 15 డేస్ ఏమో చేసినట్టున్నారు కదా! యాహ్! షూట్. 15 డేస్. మరి రెమ్యునరేషన్ ఫస్ట్ సినిమా అని తక్కువ ఇచ్చారా? బానే ఇచ్చారా? బానే వచ్చింది. బానే ఇచ్చారు. పర్లేదు. సాటిస్ఫైడా? యాహ్! యాహ్! సాటిస్ఫైడ్. ఓకే. సో, దీని తర్వాత ఇంకా పెరిగితే బావుంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తారా? లేదా ఈ లెవెల్‌లో ఉన్నా కూడా ఓకే? ఆబ్వియస్‌గా ఆ! పెరిగితేనే బావుంటది ఆ! ఎప్పటికైనా. హ్మ్. హ్మ్. యాహ్! గ్రోత్ అనేది వస్తూ ఉండాలి కదా! హ్మ్. అంటే అలా నాదొక్కటే కాదు. హ్మ్. గ్రోత్ ఇది రెమ్యునరేషన్ పరంగా మాత్రమే కాదు. క్యారెక్టర్స్ పరంగా హ్మ్.
యాక్టర్గా నేను గ్రో అవుతూ ఉండాలి. సో నేను గ్రో అవుతూ ఉండాలి, క్యారెక్టర్స్ వస్తూ ఉండాలి, దాంతోపాటు కుదిరితే రెమ్యునరేషన్స్ పెరుగుతూ ఉండాలి. నార్మల్గా ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంటుంది కదా, అంటే నార్మల్ కొంతమంది అంటూ ఉంటారు, బట్ అందరి లైఫ్లో ఇలానే ఉండాలని ఏం రూల్ లేదు. బట్ మనం ఇప్పుడు ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేసాం, ఎంత అంటే ఆ, దాని డ్యూరేషన్ కూడా ఎంత చేసాం, దాన్ని బట్టి మనకి నెక్స్ట్ ఆఫర్స్ వస్తూ Type ఉంటాయని casting. చెప్తూ ఉంటారు. Yeah. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ చిన్న రోల్కి మేము ఇంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము అంటే మీరు మమ్మల్ని నమ్మి ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే మేము ఇంకా ఎక్కువ ప్రూవ్ చేసుకోగలం అని చెప్తారా? అంతే. ఒకసారి మీ Exactly. వర్షన్ చెప్తారా? అంటే బేసిక్గా మీరు ఇప్పుడు అడిగింది ఏంటంటే టైప్ కాస్టింగ్ అంటే వీడిది ఈ రోల్ చేశాడు, సో మోస్ట్లీ ఇవే చేయగలడేమో అని అనుకోవడం లాంటివి ఉంటాయి. సో అందుకే ఆబ్వియస్గా ఆల్రెడీ వేరియేషన్స్ కనిపిస్తుంటాయి కదా. సో నాలో ఇంకేదో చూస్తారు ఇంకెవరో ఒకరు, వాళ్ళు పట్టుకున్నంత వరకు ఇంకొక రోల్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తుండాలి. యా. సో డైరెక్ట్గా స్వరూప్ ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఏ రోల్ ఇచ్చినా సరే నేను 100% కాదు 200% ఇస్తాను అని చెప్తున్నాను. డెఫినెట్గా. ఓకే. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళనే కాకుండా ఏదైనా చేయగలుగుతావా? యా నువ్వు? యా యా సో ఇన్స్టెంట్గా మా కోసం ఏదైనా డైలాగ్ కానీ యాక్టింగ్ కానీ ఏదైనా అంటే సేమ్ ఆ క్యారెక్టర్లోనే కాదు, నీ ఇష్టం ఏదైనా ఒక అంటే అంత టపక్మని రాదు మనకి. నవరసాలు అంటారు కదా, అలా ఏమైనా కోపంగా ఒక డైలాగ్, స్వీట్గా ఒకటి అలా లేదు, ఏమైనా? ఇప్పుడు అసలు ఫుల్ హ్యాపీనెస్లో ఉన్నాను కాబట్టి రాదా? రాదు. సో ఒకసారి అంటే నీ ఫేవరెట్ హీరో ఒక చిన్న డైలాగ్ అయినా సరే ఆ డైలాగ్ని ఒక 2 వర్షన్స్లో చెప్పగలవా మా ఆడియన్స్ కోసం? అస్సలు నా మైండ్లో లేదు, చాలా బ్లాంక్ ఉన్నది మైండ్. అవునా? యా. ఓకే. నేను యాక్చువల్లీ చాలా బ్లాంక్ ఉంటా, క్యారెక్టర్ ఓకే, ఈ క్యారెక్టర్లోకి వెళ్ళినంత వరకు నేను చాలా బ్లాంక్ ఉంటుంది, మైండ్లో అసలు ఏం ఉండదు, జీరో, అలా కాగితంలో ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు నీ ఒరిజినల్ స్వరూప్, దాని తర్వాత ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తే మాత్రం దాంట్లో వాడతాలుగా టోటల్గా పెట్టుకుంటా అంతే. అది లోపలికి వెళ్ళాలి, మైండ్లోకి వెళ్ళాలి, అందులోకి ఇన్వాల్వ్ అవుతా తర్వాత. అంతే. ఓకే. యా. సో అందరికీ ఉంటుంది కదా, ఈ యొక్క పెద్ద డైరెక్టర్తో మనం వర్క్ చేయాలని, అండ్ నీకు పర్టికులర్లీ నీ తెలుగు టీచర్ లాంటి డైరెక్టర్స్ కావాలి నీకు. యా. సో అలా శివ నిర్వాణ గారు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా మైండ్లో వాళ్ళతో వర్క్ చేయాలని? నాకు అందరితో చేయాలని ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర చాలా ఉంది నేర్చుకోవడానికి. బేసిక్గా నాకు వీళ్ళతో వర్క్ చేయాలి, వాళ్ళతో వర్క్ చేయాలి కాదు, ఐ వాంట్ టు లెర్న్, కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్ యాజ్ అన్ యాక్టర్. సో దానికి హెల్ప్ అయ్యేది ఎవరైనా కూడా, ఎవరైనా మీరు కూడా నాకు కొన్ని ఇన్పుట్స్ ఇస్తే అది కూడా తీసుకుంటా. సో అలా అందరితో వర్క్ చేయాలి, చేస్తూ ఉంటే అలా నేర్చుకుంటూ ఉంటాం. పెద్ద సముద్రం లాంటిది కదా, మనకి ఏదో చుక్క తెలుసు, దాని ఏదో ఒక చూపించాం, ఇంకా అన్ని మెల్లగా గ్యాదర్ చేసుకోవాలి, గ్రో అవుతుండాలి, ఏదైనా చేయగలుగుతుండాలి. సో రవితేజ గారి నుంచి తీసుకున్న ఏమైనా ఉన్నాయా మీరు క్వాలిటీస్, ఆయనలో ఉన్న క్వాలిటీస్ కానీ, ఆయన వర్క్ చేసే విధానం కానీ, ఇలాంటివి ఏమైనా చూసినవి ఉన్నాయి, ఇన్స్పైర్ అయిన ఉన్నాయి, తీసుకోవడం చాలా కష్టం. అవునా? ఏంటవి? ఎక్స్ట్రీమ్ ఎనర్జెటిక్ అతను, ఎక్స్ట్రీమ్ అంటే నేను అంటే అంటూ ఉంటారు కదా, అంటుంటారేమో అనుకున్నా, ఆయన నిజంగా చాలా ఎనర్జెటిక్ అతను. ఎంత లేట్ నైట్ అయినా, ఇంకా నిన్న ఎవరో చెప్తున్నారు సేమ్, అదేదో పరిగెట్టాలంటే వీళ్ళు పరిగెడుతుంటారు, ఆయన నడుచుకుంటూ వచ్చేస్తుంటారు. ఆయన బాడీ అంత ఇంకా అసలు మైండ్ బ్లోయింగ్ అతను, అసలు అతని ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్, చెప్పలేము మనం దాని గురించి. ఎనర్జీ అనే కాదు, అతని ఫిలాసఫీ కానీ, అసలు అతను పక్కన మనుషుల్ని ట్రీట్ చేసే విధానం కానీ, అతనికి లైఫ్ పట్ల ఉన్న క్లారిటీ కానీ, అసలు అంటే నేను మాట్లాడిన సీన్ నాకు లేదు కానీ, అంటే చూసా, ఇవన్నీ చూసా, అంటే ఊరికే అవ్వరు ఇంత పెద్దవాళ్ళు అని అనిపించింది. బట్ ఆయనలో ఉన్న అన్ని క్వాలిటీస్ తీసుకోవచ్చు కానీ, బట్ వాటిని మనం క్యారీ చేయాలంటే కొంచెం కష్టం, చాలా కష్టం. అప్పుడు అందరూ రవితేజ గారు అయిపోతారు కదా. ఈజ్ యూనిక్ చాలా. ఇంకా అంటే నీకు అందరిలో కొన్ని క్వాలిటీస్ తీసుకుంటావు ఓకే, బట్ నా రోల్ మోడల్ ఇతను అని ఎవరైనా ఉన్నారా నీకు, పెద్ద యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఇలా? నాకు అంటే కమల్ హాసన్ అతను అంటే చాలా ఇష్టం. ఆబ్వియస్లీ ఇక్కడ అందరూ ఇదే చెప్తా ఉంటారు, ఇంకా కామన్ అయిపోయింది. అంటే ఎందుకు ఇష్టం ఏంటి, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. నాకు అతను నుంచి చాలా 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 ఎక్కువ నేర్చుకుంటా. అవునా? అంత వర్సటైల్ అవ్వాలని, సో ఆ వర్సటాలిటీ రావాలన్నది చాలా ఇష్టం. అంటే నన్ను చూడగానే స్వరూప్ని మాత్రం చూడాలి, వాడిలో ఏదైనా క్యారెక్టర్ని చూసుకోవాలి, తప్ప వీడు దీనికి సెట్ అవడేమో అని అనుకోకూడదు అనేది కోరిక. ఎప్పటికైనా అలా అవ్వాలి అని కోరిక, అంతే. వీడు చాలా పెద్దవాడు, వీడు రెమ్యునరేషన్ ఇంత, అది ఇంత, ఇవేం వద్దు, ఎవరు వెంట చూసినా వీడు యాక్టర్ రా, వీడికి ఏ రోల్ అని ఇవ్వచ్చు అని అనుకుంటే చాలు, అంతే.
వావ్! అంటే ఏదైనా చేసేయగలవు అనే నమ్మకం నీకెలా వచ్చింది స్వరూప్ అసలు? అంటే చేసేయగలను కాదు. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ ఐ కెనాట్ డూ. ఆ! దట్ ఐ కెనాట్ డూ ఉంటాయి ఆబ్వియస్‌గా. హ్మ్. కానీ దాన్ని ట్రై చేయాలి. క్రాక్ చేయడానికి ట్రై చేయాలి. హ్మ్. అందరూ అన్ని చేయలేరు ఆబ్వియస్‌గా. హ్మ్. కానీ చెయ్యాలి అనే ఆశ ఉంది. హ్మ్. కోరికుంది. హ్మ్. చేయగలగాలి అనేసి ఉంది. హ్మ్. చేయగలను అని చెప్పట్లేదు. చేయగలగాలి అని ఉంది. చేయగలుగుతావు గూడా. యాహ్! సో, అంటే హోప్‌ఫుల్లీ. మనకి ఇండస్ట్రీలోకి వెళ్ళకముందు ఇండస్ట్రీ గురించి చాలా వింటూ ఉంటాం. కొంచెం భయమేస్తూ ఉంటుంది. సో, పేమెంట్ విషయంలో కానీ, అక్కడ మనల్ని తొక్కేస్తారు. కాంపిటీషన్ ఉంటుంది. కొంచెం మనల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. చిన్న క్యారెక్టర్ అంటే. అలాంటివన్నీ వింటూ ఉంటాం కదా! నువ్వు విన్న వాటికి అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇరుముడి సెట్స్ వెళ్ళిన తర్వాత చూసి ఉంటావు కదా చాలా థింగ్స్. నీకేమైనా డిఫరెన్స్ అనిపిచ్చిందా? అరే! నేను విన్నది వేరు. ఇక్కడ జరుగుతుంది వేరు. ఇరుముడి ఇలాంటివేమైనా? సెట్స్‌కి మనకుండే ఒక జనరల్ ఒపీనియన్‌కి హ్మ్. సంబంధమే లేదు. అవును. నాట్ ఈవెన్ 0.0%, హ్మ్. 0.1% కూడా సంబంధం లేదు అసలు. హుహు. అస్సలు సంబంధం లేదు. హ్మ్. అది ప్రాపర్ అదే అంటున్నా కదా! వర్కింగ్ సెట్ అది. అంటే అందరికి పని మొన్న స్పీచ్‌లో అజయ్ ఘోష్ గారు చెప్పారు కదా! హ్మ్. హ్మ్. పని, 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 పని అని. హ్మ్. అక్కడ ప్రాపర్ మరి అది అందరితో రవణ మాట్లాడారో హ్మ్. ఏంటో తెలీదు గానీ, అందరూ పనిలోనే ఉంటారు. హ్మ్. అందరూ ప్రాపర్ పనిలోనే ఉంటారు. హ్మ్. మీరెక్కడ ఇంతమంది ఉంటారు గదా! ఇంతమంది హ్మ్. ఉంటారు. ఎక్కడ ఎవరు మనకి వాటర్ అందించిన ఆ అన్న నుంచి ఎవ్వరు గాని హ్మ్. ఒక నిమిషం మాట్లాడుకుందాం. ఆ పక్కెళ్ళి మాట్లాడదాం. ఏముండదు. హా! పనే పనే. ఇంక పనే. నిజంగా అలానే ఉన్నారు సెట్స్‌లో మొత్తం. హ్మ్. అందుకే అసల యాక్చువల్లీ ఆ ఔట్‌పుట్ గాని, ఆ హ్మ్. వర్కింగ్ డేస్‌కి వాళ్ళిచ్చిన ఔట్‌పుట్ గాని హ్మ్. ట్రెమెండస్ అసల. సో, పనినే ఎంజాయ్ చేసుకుంటూ చేసుకున్నారనమాట. యాహ్! యాహ్! ఓకే. సో, ఏమైనా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయా? రవితేజ గారు సీన్‌తో మీరేమైనా అంటే మీరున్న దాంట్లో? ఫన్నీ అంటే ఆ ఫైట్ సీన్ బాగా ఎంజాయ్ చేసాం. హా! బేసిక్‌గా రవణ అతను మీరు ఫైట్ సీన్ చూసుంటే హ్మ్. ఆయన కింద ఒక ఇదుంటది. వినయ్ మహాదేవ్ ఆ అన్నని కొట్టేదుంటది. హ్మ్. కాళ్ళు స్ట్రెచ్ చేసి దడ్ 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 అని 3 కొడుతుంటారనమాట. ఆ! ఆ! ఆయన చేస్తారా అని ఆలోచిస్తున్నాను. ఇదేం చీట్ చేస్తారా ఏంటని. ఆ! ఆయన వచ్చారు షాట్ చేసేసారు. ఓహ్! అసలా అంటే ఎనర్జిటిక్ అన్నీ తెలుసు కానీ, ఆయన అంత ఫ్లెక్సిబుల్ ఉంటారా? ఏమో నిజంగా కొడుతున్నట్టుగా అసల ఆ కాలు హ్మ్. ఎలా అంటే స్ట్రెచ్ చేసి కొట్టాలంటే నాకే కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. తగులుతదేమో మేబీ ఆ! ఎక్కడైనా అని. అంటే కొట్టడం కాదు. ఆ! కొట్టలేదు. ఆ! చాలా ఫ్లెక్సిబుల్ కూడా అతను. హ్మ్. సో, అవి చూసినప్పుడు మంచి ఆహ్, వైబొచ్చింది. అంటే హ్మ్. చాలా బావుంటది. హ్మ్. హ్మ్. కొన్ని 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 చెప్పలేము. చాలా బావుంటది. ఓకే. ఆ పైనుంచి కొట్టేది మీరే గదా! అంటే ఫస్ట్ రవితేజ గారు మీ ఏరియాకొచ్చినప్పుడు చెట్టు పైన నుంచి వచ్చి యాహ్! ఆ! అది మన అతను లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ. యాహ్! ఓకే. ఆ! అదే ఆ ఫైట్‌లో నేను బేసిక్‌గా మధ్యలో కర్రతో కొట్టడం, ఆ! ఆ! అతన్ని కింద పడేసిన తర్వాత కిటికీ ఎక్కడం, కిటికీ హ్మ్. మీదకెక్కి హ్మ్. అక్కడి నుంచి అతని మీద దూకడం. హ్మ్. అది నేను చేశా. హ్మ్. తర్వాత అతను నన్ను కొట్టడం హ్మ్. హ్మ్. వచ్చిన ప్రతిసారి నేను లాస్ట్‌లో గ్లాస్ బ్రేక్ చేసి అతని మీదకెళ్ళగానే ఆ! నా గ్లాస్‌తో నాకే అతను ఆ! యాహ్! మీకు భయమేయలేదా? ఈ ఫైటింగ్ సీన్స్‌లో ఏమైనా రవితేజ ఆయన గారితో ఫైట్ ముందే చేయడం అంటే? కంఫర్ట్ ఇచ్చేసారు. ఆ! కంఫర్ట్ ఇచ్చేసారు. అంటే రవణ ఉన్నారు సెట్‌లో అన్నదైతే లేదు. హ్మ్. హ్మ్. ఎక్కడైనా తప్పులు చేస్తామేమో అన్న భయం ఆబ్వియస్‌గా ఉంటది. హ్మ్. సబ్‌కాన్షియస్‌గా హ్మ్. అదైతే ఉంది. హ్మ్. తప్ప రవణ ఏమంటారు? రవణకి ఇప్పుడు ఏంటి? అది లేదు. హ్మ్. హ్మ్. కంఫర్టబులేనా? హ్మ్. ఆయన అడగగానే ఇంక ఆయన మనల్ని అడుగుతారింక. ఆ! మనం ఓకే. ఇంకా టెన్షన్‌తో ఉంటాం తప్ప ఆయన అసల హ్మ్. "అబ్బాయి ఇది ఓకేనా ఇది చేద్దామా?" హ్మ్. ఇలాగే ఉంటది. ఓహ్! మాటలు గూడా ఆయనలాగే మాట్లాడుతున్నారు. ఆయన చాలా చాలా హ్మ్. పెక్యులియర్‌గా మాట్లాడతారు. చాలా ఆ! బావుంటది. ఆ! అండ్ ఈ సీన్‌లో గూడా మొత్తం అసలు ఈ సినిమా మొత్తం గూడా మీరు ఏదో చేస్తున్నారు. అంతా మీరే మెయిన్ విలన్‌లాగా అనిపిస్తూ ఉంటది గానీ, పాపం నిజంగా మీరు ఊరికే దెబ్బలు తింటున్నారండి. మీరే వెళ్లి అవును. దెబ్బలు తింటూ ఉంటారు. అవును. అసలు ఏం చేయకపోయినా. అండ్ ఇంకోటేంటంటే అందరూ అబ్జర్వ్ చేసి ఇప్పుడు మీకు కూడా కామెంట్స్ పెడుతున్నట్టున్నారు గదా! ఆ అరటిగెల వెళ్ళిన అందరికీ చంపేస్తారు. మీకు అరటిగెల రానప్పుడే అర్థం చేసుకోవాలి జస్ట్‌లో మీరు మిస్ గాదు మెయిన్ అయింది. అని. ఆ! మిస్ అయింది అరటిగెల. ఆ! అరటిగెల ఆ! మిస్ అయింది. హ్మ్. ఏమి చేయలేదంటే యాక్చువల్లీ వీళ్ళు హ్మ్. కొద్దిగా తప్పులు చేశారు. హ్మ్. చేశారు. హ్మ్. ఇబ్బంది పెట్టడం, హ్మ్. వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడడం. ఆ! సో, ఆడియన్స్‌ని డైవర్ట్ చేయకుండా అంటే మిమ్మల్ని చూపిస్తూ వెనక ఒక కథ నడిపారు. యాహ్! శివ యాహ్! గారు మంచిగా. సో, యాహ్! ప్రతీదీ మీరే చంపేసారేమో, మీరే ఏదో చేసారేమో అన్న సో, మొత్తం పాపమండి మీరు చూడ్డానికి చాలా ఇన్నోసెంట్‌గా ఉన్నారు. బట్ సినిమాలో చాలా డేంజరస్‌గా కనిపిస్తున్నారు. యాహ్! సినిమాలో అయితే క్యారెక్టర్స్ అయితే ఫ్లాడ్ క్యారెక్టర్స్ ఆబ్వియస్‌గా. హ్మ్. ఆహ్, గ్రే క్యారెక్టర్సే అవి కంప్లీట్‌గా. ఎందుకంటే హ్మ్. వాళ్ళు మత్తులో ఉండనే ఉంటారు. హ్మ్. డెఫినిట్‌గా
హ్యూమన్ బిహేవియర్ అయితే కాదు అది వాళ్ళు చేసేది. అలా చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సొసైటీతో మనం కంపేర్ చేస్తే ఆ సీన్ని, Yeah. సో అలాంటి వాళ్ళు కూడా నిజంగానే ఉన్నారు. ఉన్నారు, ఇప్పుడు అలాంటి కేసెస్ కూడా మనం ఎక్కువ చూస్తున్నాం. ఉన్నారు. ఈవెన్ కాలేజ్లో కూడా ప్రిన్సిపల్ని చంపే అంత దారుణానికి కూడా స్టూడెంట్స్ వెళ్తున్నారు. యా సో మీరు దీన్ని ఎలా చూస్తారు? యా బేసిక్గా అలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టే శివన్న అతను నిన్న కూడా చెప్పారు, నేను డార్క్ సైడ్ ఆఫ్ సొసైటీని చూపించా. అలానే మొత్తం డార్క్ అనేం కాదు, ఆబ్వియస్గా మంచి సైడ్ కూడా ఉంది, డార్క్ సైడ్ కూడా ఉంది, విచ్ వీ హ్యావ్ టు అడ్రస్. దాని గురించి మనం ఏదో చేయాలి ఖచ్చితంగా. సో మాలాంటి క్యారెక్టర్స్ కానీ, ఈ డార్క్ క్యారెక్టర్స్ కానీ, ఇలాంటి వాళ్ళని మనం మన సొసైటీలో మనం తగ్గించాలంటే త్రినాథ్ స్వామి లాంటి క్యారెక్టర్స్ కూడా ఉండాలి ఇక్కడ. మోస్ట్ ఉమెన్ ఎంపవరింగ్ క్యారెక్టర్ దట్ ఐ హ్యాడ్ సీన్ ఇన్ రీసెంట్ టైం. యాక్చువల్లీ ఊర్లో ఎవ్వరు కూడా వాళ్ళ ఆడపిల్లలు మాట్లాడేవారు, ఆయన తప్పితే. అవును, మాట్లాడమని అంటారు, చెప్పు అంటారు, అంటారు. నోరు కట్టేసి. అది చాలా బాగా అనిపించింది. అది అందరూ నిన్న కూడా చెప్పా, అందరూ దాని నుంచి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, అందరూ త్రినాథ్ స్వామిలా మారాలి అని అని నేను కోరుకుంటున్నా యాక్చువల్గా. మీకు సిస్టర్స్ ఉన్నారా? లేరు. లేరా? ఓకే. అంటే కజిన్స్ కానీ ఇలా ఎవరు లేరా? కజిన్స్ ఉన్నారు. సో ఈ సినిమా అంటే మీరు చెప్పారు ప్రెస్ మీట్లో, ఐ మీన్ సక్సెస్ మీట్లో చెప్పారు కదా, ప్రతి ఒక్కరు అంటే ఒక సినిమా నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం, ఆ సినిమాకి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. సో ఇరుముడి అలాంటి ఒక సినిమా ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి సినిమా చూసి అని చెప్తున్నారు కదా, మీరు అయ్యారా ఫస్ట్? అంటే ఏమైనా మీ ఫ్రెండ్స్, ఈవెన్ గర్ల్స్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు, అలా మీరు ఏమైనా చెప్పారా ఇలా స్ట్రాంగ్గా ఉండాలి, సొసైటీని మనం ఫేస్ చేసే విధంగా ఉండాలి, ఇలా ఏమైనా చెప్పారా? నాది కదా ముందు నుంచి మైండ్ సెట్ అలాంటిదే. సో ఐ యూస్ టు కీప్ టెల్లింగ్ ఓకే. ఫ్రెండ్స్ వాళ్ళని కదా ఎవరికైనా నేను చెప్తా ఉంటా. డెఫినెట్గా సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేవి ఉండనే ఉంటాయి, భయపడకూడదు, కరేజ్ ఉండాలి, డెఫినెట్గా ఉండాలి, సర్వైవ్ అవుతూ ఉండాలంటే ఉండాలి. సో ఈ సినిమా ఓవరాల్గా ఇరుముడి ఆ మూవీ స్టోరీ గురించి కానీ, ఆ మూవీలో అందరు క్యారెక్టర్స్ గురించి కానీ, వీళ్ళందరి నుంచి ఇన్స్పైర్ అయిన థింగ్ ఏంటి? స్వరూప్ అంటే ఏం చెప్తావు? నేనే ఇన్స్పైర్ అయ్యాను ఇరుముడి యాజ్ ఎ ఫిల్మ్. ఆ ఫిల్మ్లో కానీ ఇక్కడ యాక్ట్ చేస్తున్న అందరూ ఆర్టిస్టులు కానీ వాళ్ళందరి నుంచి ఒకటి నేర్చుకున్నా నేను అంటే వన్ థింగ్, కామన్ థింగ్. ఒకటి వర్కహాలిక్ అండ్ అందరూ అంటే ఫస్ట్ టైం నేను ఇంతమంది అలా ఉంటారని అయితే ఎప్పుడు అనుకోలేదు. ఉంటారు సెట్లో, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఇలానే అనుకున్నా తప్ప ఇలా మేబీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అతను అంత పర్ఫెక్ట్గా ఉండడం వల్ల మనకి అలాంటి సెట్ చూసా. సో అదొకటి నేర్చుకున్నా. ఎనర్జీ, ఏదో కాల్ షీట్స్ ఉంటాయి కదా, ప్రతి దగ్గర కాల్ షీట్స్ ఉంటాయి, కాల్ షీట్ అయిపోయింది, మేము చెయ్యం అలాంటిది వినలేదు ఎక్కడ. ఈ షార్ట్ ఉందా, అవ్వకూడదు, ఒక్కళ్ళు కూడా కాల్ షీట్ అయిపోయిందని ఆగలేదు. సో అదొకటి నేర్చుకున్నా. ఆన్ సెట్స్ సినిమా నుంచి అయితే ఇందాక చెప్పినట్టుగా. ఓకే. సో మనం ఏదైనా ఒకటి చేస్తున్నామంటే దాని నుంచి డబల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. లైక్ ఇప్పుడు క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఇది చేస్తున్నామంటే దీన్ని చూసి నాకు ఇంకా బోల్డెన్ ఆఫర్స్ రావాలి, లేదంటే మంచి నేమ్ రావాలి, కొన్ని హిట్ కాకపోయినా సరే మంచి నేమ్ వస్తుంది ఆ క్యారెక్టర్కి. సో ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో నీకు రిజల్ట్ వచ్చింది అనిపిస్తుందా ఇరుముడి నుంచి? డెఫినెట్గా నాకు ఇరుముడి ఏం వాళ్ళో అయితే ఇచ్చేసింది. అవునా? ఇచ్చేసింది. స్వరూప్ లైఫ్ బిఫోర్ ఇరుముడి, ఆఫ్టర్ ఇరుముడి అంటే ఏం చెప్తావు? అప్పుడు యాక్టర్నే, ఇప్పుడు యాక్టర్నే. అప్పుడు గుర్తింపు లేదు, ఇప్పుడు గుర్తింపు వస్తుంది. అప్పుడు ఆఫర్ల కోసం, అదే ఛాన్సెస్ కోసం వెళ్ళేది ఎక్కువ, ఇప్పుడు వెళ్ళేది ఆబ్వియస్లీ ఉంటుంది ఇప్పటికీ, కొన్ని వస్తున్నాయి కూడా. సో అది బాగా అనిపిస్తుంది. బిఫోర్ ఇరుముడి, ఆఫ్టర్ ఇరుముడి అంటే సెట్స్లో నేర్చుకున్న దానికి ఐ డిడ్ చేంజ్, మారా ముందుకి ఇప్పటికి. కొంతమంది పెద్ద ఆర్టిస్టులు చెప్పింది నేను విన్నది ఏంటి అంటే, మనం ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా, మన చేసిన క్యారెక్టర్ ఎంత పెద్దదైనా సరే నెక్స్ట్ మూవీకి మనమే వెళ్ళి ఆఫర్స్ కోసం వెతుక్కోవాలి, ఆఫీసెస్ చుట్టూ తిరగాలి, లేదంటే మనల్ని జనాలు మర్చిపోతారు. సో ఈ గ్యాప్లో వచ్చింది కదా అని చూస్ చేసుకుంటూ ఉంటారు, అంటే ఏదో పర్లేదులే మర్చిపోకూడదు జనాలు అన్నని చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి అలా ఎక్కువ చేయడం వల్ల కూడా నువ్వు ఇన్ని చేసావు, నీకేమైనా రికగ్నిషన్ వచ్చిందా అని చెప్తూ ఉంటారు. సో నువ్వు ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ లో ఏమైనా ఉన్నావా? అది రన్ అవుతానే ఉంటది ఆబ్వియస్ గా. ఇక్కడే కాదు, ఇప్పుడు ఏ ఇండస్ట్రీలోనైనా, ఐటీలో వర్క్ చేస్తున్నా, ఎక్కడ వర్క్ చేస్తున్నా, ప్రతి జాబ్ కి, ప్రతి వర్క్ కి ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండనే ఉంటది. ఇది చెయ్యొచ్చా, ఇది చేస్తే నాకు ప్రమోషన్ వస్తుందా, అది చేయొచ్చా, వీళ్ళతో మంచిగా ఉండాలా, వాళ్ళతో మంచిగా ఉండాలా, ఎవరేం చేస్తారు ఏంటి, ఇది ప్రతి దగ్గర ఉంటది, ఇక్కడ ఉంటది. ఇక్కడ కూడా
కంటిన్యూస్ క్యారెక్టర్ చేస్తే వావ్ బిజీ ఆర్టిస్ట్ అని అంటారు, కంటిన్యూస్ చేస్తే ఈ డైలీ ఫర్ చేస్తానని అంటారు. ఇట్స్ దేర్ ఉంటది. మనకి ఎప్పుడు చిన్నప్పుడు వింటూ వచ్చాం కదా, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డాంకీ స్టోరీ. వాడు కూర్చున్నా తిడతారు, ఇద్దరు కూర్చున్నా తిడతారు, ఇద్దరు నించొని వెళ్తున్నా ఎదవలు అంటారు, తెలియలేదు వీళ్ళకి అంటారు. సో ఇట్స్ కామన్, పర్లేదు, అది అవుతా ఉంటది. మనం చేయాల్సిన మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు స్వరూప్? లైక్ ఇప్పుడు మర్చిపోకూడదు నన్ను అని వచ్చిన ఆఫర్స్ అన్ని ఓకే చేసేస్తూ చెయ్యాలి అనుకుంటున్నావా, లేదంటే ఇది చేస్తే బాగుంటుంది అని ఏమన్నా ఆలోచనలో ఉన్నావా? ఇంకా జస్ట్ నాకు ఇప్పుడు 4-5 days అయింది కదా, ఇంకా ఏది ఓకే అయితే ఏం చేయలేదు. సో ప్రెసెంట్ అయితే ఇంకా వెయిటింగ్ స్టేజ్లో ఉన్నా. ఒకవేళ వస్తే ఆఫర్స్ ఇలా ఎక్కువ వస్తే అన్ని వచ్చినవి చేసుకుంటూ పోతాను అన్నట్టు ఏమైనా ఉందా, లేదంటే నాకు ఎగ్జైట్ చేస్తున్నాయి, నాకు నచ్చుతున్నాయి, నాకు ప్రూవ్ చేసుకోవడం ఇంకో ఛాన్స్ దొరుకుతుందంటే డెఫినెట్గా అవి చేస్తూ ఉంటా. ఒకటైనా రెండైనా ఎన్నైనా చేస్తూ ఉంటా. ప్రూవ్ చేసుకోవాలి కదా, ఇంకా 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 ప్రూవ్ చేసుకోవాలి. వీడి ఇలా చూసారు, పిచ్చోడ్లా చూసారు, ఇంకో క్యారెక్టర్లో కూడా చూడాలి, మళ్ళీ దానికి మెచ్చుకోవాలి. సో ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది ఈ మూవీ టీంతో వర్క్ చేయడం? చిన్న బేబీ నక్షత్ర ఎంత బాగా యాక్ట్ చేసిందో తనైతే, సీరియస్లీ తన ఏజ్కి తన మెచ్యూర్గా ఎంత బాగా అసలు ప్రతి సీన్లో తను నటించిందా జీవించిందా అనే విధంగా చేసింది. సో తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అండ్ రవితేజ లాంటి ఒక పెద్ద స్టార్తో చేయడం. నక్షత్ర తను చాలా చాలా మంచిగా ఉంటుంది సెట్స్లో, చాలా క్యూట్. నేను ఆ బస్ సీన్ చేస్తున్నాను, నా ఎదురుగానే తను ఉండేది. నాకు కొద్దిగా ఆ వేడికి స్వెట్ వచ్చేస్తుంది అనమాట. తను షార్ట్ కట్ అవగానే ఇలా ఫ్యాన్ పెడుతుంటుంది. తన దగ్గర చిన్న ఫ్యాన్ ఉండేది అనమాట, ఫ్యాన్ పెడుతుండేది. నేను గాలి ఎక్కడ వస్తుంది నేను చూడగానే ఫ్యాన్ పక్కన పెట్టేది అనమాట, ఫ్యాన్ పెడుతుండేది. చాలా క్యూట్ అండ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. అసలు ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకే అంటే తిన్నతోనే వర్క్ చేశానా అని అనిపించింది. డెఫినెట్గా రవణతో వర్క్ చేస్తున్నానని ఎంత ఎగ్జైట్మెంట్ వచ్చిందో, తనతోనే వర్క్ చేశాను అని సినిమా చూసాక సేమ్ ఎగ్జైట్మెంట్ వచ్చింది. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. తనైతే అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అది అంటే లౌడ్ యాక్టింగ్ కాదు, తను చాలా సటిల్గా చిన్న చిన్న మూమెంట్స్లో చిన్న చిన్న లిప్ చిన్నది కదపడం, ఆ కళ్ళల్లో చూపించడం నెక్స్ట్ లెవెల్. తెలుగు రాదు మళ్ళీ తన ఎమోషన్ అంత మన శివన్న క్లియర్గా హిల్ కన్వే ఇట్, అర్థమయ్యేటట్టు చెప్తారు. సో తన ఎమోషన్ అంతా అతను చెప్పినది మొత్తం గ్రాబ్ చేసుకోవడం, తను ఇన్వైబ్ చేసుకోవడం, అది మనకి స్క్రీన్ కనిపించింది క్లియర్గా, క్రిస్టల్ క్లియర్. ఈవెన్ ప్రమోషన్స్ లో కూడా సుమ గారు దాంట్లో అనుకుంటా ఇన్స్టెంట్ గా ఒకసారి ఏడవాలి అంటే వెంటనే నానాని అసలు అట్లే ఏడ్చేసింది, వాటర్ వచ్చేస్తే. నిజంగా బాగా యాక్ట్ చేస్తుంది అమ్మాయి, తెలుగు అర్థం కాకపోయినా అసలు కొంచెం కూడా భయం కూడా పడట్లేదు కదా అసలు ఎక్కడ పాప. అసలు మీకు చెప్పాక మా సెట్స్ అలా, ఇరుముడి సెట్స్ అలా అంటది. ఇరుముడి సెట్స్ లో ఎవరు భయపడరు, ఇరుముడి సెట్స్ లో ఎవరు భయపడరు. సో నక్షత్ర రవితేజ గారిని నాన్న అని పిలుస్తుంది కదా, సెట్ లో కూడా అలానే పిలిచేదా? నేను నోటీస్ చేయలేదు యాక్చువల్లీ. నాన్న అని పిలుస్తుంది అనుకుంటా ఎప్పుడు కూడా, మేబీ. కానీ దానికి రియల్ గా ఫాదర్ లేరంటే. నిన్నే మా అందరికి ఎవరికి తెలియదు, నిన్నే తెలిసింది. బట్ వాళ్ళ మదర్కి కుడోస్ యాక్చువల్లీ, గ్రేట్. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అసలు. నిన్న శివన్న చెప్పడం స్టేజ్ మీద పిలిచి మరి ఆవిడని పులి అనగానే మాకు కింద అసలు గూజ్ బంప్స్ వచ్చాయి. అంటే అలాంటి వాళ్ళు రికగ్నైజ్ అవ్వాలి కదా ఆబ్వియస్లీ, అంటే అంత ఎఫర్ట్ పెడుతున్నారు. సో అంత బాగా పెంచారు అమ్మాయిని. సో ఆ సినిమాలో లాగే నిజంగా అక్కడ ఫాదర్ ఎలాగో, సో తనకి వాళ్ళ మదర్ అన్నమాట. సో రియల్ లైఫ్ లో నక్షత్ర ఇస్ రియల్ లైఫ్ మనమ్మ, ప్రాపర్ గా, నో డౌట్. సో ఒకవేళ నీకు పెళ్ళైన తర్వాత బేబీ పుడితే మనమ్మలాగే పెంచుతావా? డెఫినెట్ గా. అన్ని చెప్పు, ఊరికి ఇటువైపు అటువైపు అన్ని. డెఫినెట్ గా. నేను అదే చెప్తున్నా, అందరిలో త్రినాథస్వామి రావాలి అని నేను చెప్తున్నప్పుడు నాలో కూడా ఉండాలి ఖచ్చితంగా. నైస్ స్వరూప్, ఆల్ ది వెరీ బెస్ట్. నిజంగా నువ్వు కోరుకున్నట్టు మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thank you very much. And for more videos, hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.